మెక్సికన్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి బియ్యం, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో సాస్, పెరి పెరి మసాలా, ఉడికించిన రాజ్మా, ఉప్పు, మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, స్వీట్ కార్న్, నూనె, చిల్లీ ఫ్లేక్స్. మెక్సికన్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఓకే. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. ఫస్ట్ 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి కదా. కొద్ది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మీ ఎందుకంత తొందర నీకు? సో నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు అని? నార్మల్ రీల్స్ ఆర్ యాక్టింగ్. సో ఆయిల్ హీట్ అయిపోయింది, ఆనియన్స్ వేసేసాం ఇప్పుడు. నెక్స్ట్ స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ రాజ్మా అండ్ క్యాప్సికమ్ వేసేసుకోవచ్చు. క్యాప్సికమ్ ఇవి ఫ్రై అవ్వాలి. ఓకే. మూత పెట్టేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఓకే. నీ హాబీస్ ఏంటి చెప్పు? నా హాబీస్ వచ్చేసి బుక్స్ రీడ్ చేస్తా. బుక్సా? స్టోరీస్ అంటే బాగా ఇంట్రెస్ట్. విన్నావా? చెప్పడమా? వినడం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎలాంటి స్టోరీస్ వింటావు? ఎక్కువ మట్టుకి గాడ్వి, లేదు అని అంటే నార్మల్గా విలేజ్ కంటెంట్స్, అలా స్టోరీస్ ఏమైనా ఉంటే వింటూ ఉంటాను, లేదంటే ఏదో బుక్స్ చదువుతూ ఉంటాను. బుక్స్లో కూడా ఓన్లీ ఇట్లా గాడ్ అండ్ ఇవేనా? కామెడీ కంటెంట్స్ ఎక్కువ. ఓకే. ఇంకేం చేస్తుంటావు? నార్మల్ అంతే, ఇంకేం అంతే. ఫ్రెండ్స్ ఉన్నారా నీకు బాగా? ఎంతమంది ఉన్నారేంటి గ్యాంగ్? ఉంటారు 6-7 మెంబర్స్ అలా గ్యాంగ్ ఉంటాము. ఫ్రీ టైం దొరికితే బయట వెళ్ళడము, అలా మూవీస్ తిరగడము, అలా ఎంజాయ్ చేస్తాం. బయట అంటే మొత్తం హైదరాబాద్ మొత్తం మీదే చుట్టేస్తారా? అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లానింగ్ ఉంటుంది అన్నట్టు. అయితే మూవీస్ లేదా బయటకు వెళ్ళడము అలా ప్లాన్ చేసుకుంటాము. ఓకే. సో హైదరాబాద్ అంతా కవర్ చేసావు కాబట్టి ఎవరైనా హైదరాబాద్కి కొత్తగా వస్తే టాప్ 3 ప్లేసెస్ ఏమేమి చూడొచ్చు చెప్పు. గోల్కొండ ఫోర్ట్, చార్మినార్, ట్యాంక్ బండ్. అంతేనా? అంటే నాకు ఎక్కువగా నచ్చిన ప్లేసెస్ చెప్తున్నాను. అంటే ఎక్కువ మటుకు నేను వెళ్ళిన ఆ ప్లేసెస్కి. ఓకే. నీకు గోల్కొండ ఎందుకు నచ్చింది? చార్మినార్ ఎందుకు నచ్చింది? ట్యాంక్ బండ్ ఎందుకు నచ్చింది? ఎందుకంటే అది ఫ్రెండ్స్తో ఎక్కువ వెళ్ళినాను కాబట్టి, అక్కడే ఎక్కువ ఎంజాయ్ చేసినాను కాబట్టి. ఓ, ప్లేస్ వల్ల కాదా, ఫ్రెండ్స్ వల్ల? అది ఫ్రెండ్స్ వల్ల ఆ ప్లేస్కి ఎక్కువ స్పెషల్ వచ్చేసి. అబ్బా సూపర్. ఈసారి మీ గ్యాంగ్ అంతా ఎక్కడికైనా వెళ్తుంటే నాకు కూడా చెప్పు. డెఫినెట్గా. యా. ఓకే. లోపల ఇది కుక్ అయి ఉంటుంది కదా. చూద్దాం. నెక్స్ట్ ఇంకా సాస్ అన్నీ వేసేయచ్చు. ఓకే. నెక్స్ట్ 1/2 స్పూన్ పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. నెక్స్ట్ పెరి పెరి మసాలా పౌడర్ మొత్తం వేసేయాలి. టమాటా కెచప్ మొత్తం వేసేయాలి. ఓకే. నెక్స్ట్ రైస్ వేసేయాలి. ఉడికించిన రైస్. ఉడికించిన రైస్. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మామూలుగా ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుంది. వీళ్ళు ఉప్పు వేయడం చేస్తుంటే నిజంగా వచ్చేటట్టుంది. నేను సాల్ట్ ఎక్కువనే తీసుకుంటాను. సో ఎందుకురా? నీకు లో బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు చాలా లో బీపీ ఉంది. అది అందుకని మిమ్మల్ని చూస్తుంటే ఇంకా లో బీపీ ఎక్కువ వచ్చేసేలా ఉంది. బీపీ హై అవ్వాలి కదా, హార్ట్ బీట్ ఎక్కువ అవ్వాలి. నాకు మిమ్మల్ని చూస్తుంటే టెన్షన్ వచ్చేసింది. ఎక్కడ నేను మళ్ళీ మీకన్నా అందంగా లేనోని ఎవరైనా చెప్తారేమో. ఎవరంటారు? ఎవరన్నారు నిన్ను? అసలు నీ అందాన్ని చూసావు, ఫ్లాట్ అయిపోవాల్సిందే. చూడండి ఒకసారి మరి. ఓ 2-3 పోజులు పెట్టు చూస్తా. ఓకే. సో నువ్వు పోజెస్ పెట్టే లోపల దీని మీద మూత పెట్టాలా? పెట్టండి. సో ఇది కుక్ అయ్యే లోపల అద్భుతంగా 3 రొమాంటిక్ పోజెస్ పెట్టు. ఈ యాంగిల్లో ఎలా ఉన్నాను అసలా? సూపర్. అబ్బా బాబా బాబా బాబా, తమన్నా ఇట్లా దీవరా అని పెట్టినట్టున్నది. ఇంకోటి కొరియన్లో. ఇది మాత్రం పర్ఫెక్ట్గా పెడతారా అమ్మాయిలందరూ? సూపర్. చూడు అసలు ఇన్ని యాంగిల్స్, ఏ యాంగిల్లో చూసినా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు. థ్యాంక్ యూ.
ఓకే, ఎనీవేస్ సో మన రెసిపీలోకి వచ్చేద్దాం. ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి దింపేయడమే. ఓకే ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, అలాగే నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ చేస్తాను. సో ఫైనలీ వేడి వేడి యమ్మీ యమ్మీ మెక్సికన్ రైస్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మెక్సికన్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి బియ్యం, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో సాస్, పెరి పెరి మసాలా, ఉడికించిన రాజ్మా, ఉప్పు, మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, స్వీట్ కార్న్, నూనె, చిల్లీ ఫ్లేక్స్. మెక్సికన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, నానబెట్టి ఉడికించిన రాజ్మా, క్యాప్సికమ్ ముక్కలు కలుపుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పెరి పెరి మసాలా, టొమాటో కెచప్, ఉడికించిన బాస్మతి అన్నం, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ మెక్సికన్ రైస్ రెడీ.